మరో 4 కొత్త బీర్ బ్రాండ్లు హడలేస్తున్న బీర్ల పేర్లు తాగేవేనా అంటూ నెట్టింట కామెంట్లు, మంత్రి కమిషన్ కోసమేనంటూ విమర్శలు. తెలంగాణలో కొత్త బ్రాండ్ బీర్లు రాబోతున్నాయి. ఇప్పటికే సోమ్ డిస్టిలరీస్ అనే కంపెనీకి రేవంత్ సర్కార్ అనుమతులు ఇచ్చినట్లు వస్తున్న వార్తల సంగతి తెలిసిందే. కాగా తాజాగా మరో 4 కొత్త బ్రాండ్లకు కూడా అనుమతి ఇచ్చినట్లు తెలుస్తుంది. టైల్, మౌంట్ ఎవరెస్ట్, ఎగ్జోటికా బ్రాండ్లతో ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం అందుతుంది. రాష్ట్రంలో ఇప్పటికే పేరు మోపిన కింగ్ ఫిషర్ బీర్ల కొరత ఏర్పడింది. అన్ని జిల్లాలో ఈ బీర్లు అందుబాటులో లేకుండా పోయాయని మందుబాబు కింగ్ ఫిషర్ బీర్లు దొరకడం లేదని సీఎంకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. అంటే బీర్ల కొరత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రభుత్వానికి ఫేమస్ బీర్ల కొరత సృష్టించినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడం, ఆబ్కారీ మంత్రి ముడుపుల కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే కొత్తగా వస్తున్న బీర్ల బ్రాండ్లలో ఓ బ్రాండ్ బీర్లను దేశంలో బ్యాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ బీర్లతో అనారోగ్య సమస్యలు వస్తాయని కూడా ప్రచారం జరుగుతుంది. బీర్ల కొరత, కొత్త బ్రాండ్ల రాకపై మందుబాబులు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. రాష్ట్రం ఆదాయం కోసం తమ ప్రాణాలు హరిస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకు మంచి మద్యం కోసం కొన్ని రాష్ట్రాల వాళ్ళు తెలంగాణకు వచ్చి మందు తాగేవారని, కానీ రేవంత్ సర్కార్ తీసుకునే ఆలోచన లేని నిర్ణయం వల్ల తెలంగాణ వాళ్ళే మద్యం కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి వస్తుందని విమర్శలు వస్తున్నాయి. అదే జరిగితే రాష్ట్రంలో టూరిజంపై కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొత్త బ్రాండ్లు వద్దంటే వద్దని మందుబాబులు ఆందోళన చెందుతున్నారు.